చివరి వరకు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడా బయటపడకుండా డేటింగ్ చేసిన నాగ చైతన్య శోభిత ఈ బుధవారం పెళ్లి చేసుకున్నారు. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పెళ్లి సందడేంటో, ఎవరెవరు వచ్చారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. నాగ చైతన్య శోభిత ఒక్కటయ్యారు. ఈ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చైతన్య శోభిత పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఇద్దరూ సింపుల్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీతో పాటు శోభిత, నాగ చైతన్య ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. పెళ్లికి ఎలాంటి వెస్ట్రన్ హంగామా లేకుండా ట్రెడిషనల్ సింపుల్ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు చైతన్య, శోభిత. 2 ఏళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్యకి ఇది 2వ పెళ్లి. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య 4 సంవత్సరాల తర్వాత డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకి నాగార్జున ఇంటికొచ్చిన శోభితతో ఇంటరాక్ట్ అయిన నాగ చైతన్య ఆ తర్వాత డేటింగ్ తో ఇష్టపడ్డారని, పెళ్లి చేసుకుందామని అనుకున్నారని రీసెంట్ గా నాగార్జున రివీల్ చేశారు. మరోవైపు నాగార్జున శోభిత చాలా టాలెంటెడ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. నాగ చైతన్య శోభిత పెళ్లి తంతు వారం ముందు నుంచే స్టార్ట్ అయింది. పోయిన నెల లాస్ట్ వారంలోనే మంగళ స్నానాలు, పసుపు కొట్టడం లాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ తో సందడి చేస్తున్న నాగ చైతన్య, శోభిత ప్రీ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ కి సంబంధించి ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక శోభిత తన వెడ్డింగ్ డ్రెస్లు అన్ని డిజైనర్స్ తో కాకుండా తన ఫ్యామిలీ ట్రెడిషన్స్ ప్రకారం సింపుల్ ఎటైర్ తో పాటు సొంతంగా తానే లోకల్ డిజైనర్స్ బేసిక్ ఫార్మట్ లో చేయించుకుందని తెలుస్తోంది. శోభిత పెళ్లయ్యాక తన కెరియర్ ని కంటిన్యూ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చేశారు. నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ సినిమా చేస్తుంటే శోభిత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది.